అబ్బా రెండిండ్లల్లా మంచిగా బట్టలు 5,000 పైసలు మంచిగా దొరికినాయిరా. కానీ బువ్వ అనుకున్నా బువ్వ లేదురా పాడవాడి. వంట రూమ్లో పోయి చూసిన ఏమి లేవు, గిన్నెలు గడిగాడ బోర్లు వేసి ఉన్నాయి. నా సైజు బట్టలు అయితే మంచిగా దొరికినాయి. ఓళ్ళ ఇంట్లో కాకపోతే ఓళ్ళ ఇంట్లో. అబ్బో గణేష్గా ఇప్పుడు గట్టినే అంటావు. రెండిండ్లల్లా ఒక ఇంట్లో కాకపోతే ఒక ఇంట్లో నీ సైజు దొరికినాయి, నాకు కూడా దొరికినాయి. ఇవన్నీ ఏడబెట్టాలని నేను ఆలోచించి మీ ఇంటికాడ పెడితే అబ్బో ఇంకేమిలే, మొన్న పెట్టిన బంగారం పైసలు దొంగలు ఎత్తుకపోయారన్నా అంటావు. ఏం నీ ఇంటికాడ అస్సలే పెట్టద్దు ఇవి. మా ఇంటికాడ మా అబ్బాయి తెలియకుండా చెట్టు మీద పెట్టేస్తా, మా సిని చెట్టు మీద. మా ఇంటికాడ పెట్టాలని నేను అడిగినా ముందుగానే చెప్తాను. ఏమో నాది నేను ముందుగా చదువుకోవాలి. మళ్ళీ నీ చేతిలో పెట్టిననుకో అన్నమో రామచంద్ర. అబ్బో నీ సంగతి నాకు తెలియదు గణేష్గా. ఇవ్వని కాదు రేపు ఎవరింట్లో వాడదాం. అబ్బ గణేష్గా